గత వైసీపీ పాలనలో దోచుకోవడానికి కాదేది అనర్హం అన్న రీతిలో భూ ఆక్రమణదారులు రెచ్చిపోయారు. అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జెండా పాతేశారు. ఆఖరికి భద్రాచలం రామాలయ మాన్యం భూములను కూడా వదలలేదు. ఇందుకు జగన్ సర్కార్ సహకరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ కబ్జాకోరలు భద్రాద్రి రామయ్యను సైతం తాకే. 150 ఏళ్ల క్రితం సోమరాజు పురుషోత్తమరాజు ఆలయానికి విరాళంగిచ్చిన భూములను భూ బకాసురులు మింగేశారు. వైసీపీ నేతల అండదండలతో నకిలీ దస్తావేజులను సృష్టించి వందలాది ఎకరాలను ఆక్రమించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్ సర్కారు కనుసన్నల్లోనే ఈ భూములు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్థానిక నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో రామాలయం తెలంగాణలో, భూములు ఆంధ్రాలో ఉండిపోయాయి. అల్లూరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామం పరిసరాల్లో ఉన్న ఈ భూములపై కబ్జాకోరులు కన్నేశారు. అందిన కాడికి దోచుకున్నారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భూములు పురుషోత్తంపట్నంలో 101 సర్వే నెంబర్లలో ఏవైతే ఉన్నాయో అందులో లాంగ్ బ్యాక్ నుంచి చాలా మంది కన్స్ట్రక్షన్ చేస్తుంటే 250 కేసులు ఫైల్ చేయడం జరిగింది. అన్ని కూడా దేవస్థానం తరఫున అన్ని కూడా దేవుడికే చెందుతాయని భూములని నిర్ణయించడం అయింది. దాని తర్వాత కూడా దేవస్థానాన్ని ఎదిరిస్తూ రోజుకో కన్స్ట్రక్షన్ కడుతూ ఉన్నారు. ఇంతకుముందు గతంలో ఉన్న పొలిటికల్ వాళ్ళ సపోర్ట్ తో ఇక్కడ కట్టడం జరిగింది. ఎన్నిసార్లు వచ్చినా మా ఎంప్లాయీస్ మీద కూడా అటాక్ జరిగింది. 46 కేసులు మేము పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేసాం. ఇంతవరకు ఒక కేసు కూడా రిజిస్టర్ కాలేదు. 1878వ సంవత్సరంలో సోమరాజు పురుషోత్తమరాజు అనే రామభక్తుడు 917 ఎకరాల భూమిని భద్రాద్రి రామాలయానికి విరాళంగా ఇచ్చాడు. ఆయన పేరుతోనే పురుషోత్తపట్నం అనే గ్రామం వెలిసింది. అయితే తెలంగాణ ఆవిర్భావంతో విలీన గ్రామాలు ఏపీలోనే ఉండడంతో ఆ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. వైసీపీ నేతల అండతో ఏకంగా 650 ఎకరాల భూమిని ఆక్రమించారు. ఈ భూముల కబ్జా కోసం అక్రమార్కులు చేసిన దుశ్చర్యలు అన్నీ ఇన్ని కావు. ముందుగా రామాలయం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే గోశాల చుట్టూ కందకాలు తవ్వించి లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా చేశారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడ్డారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. దయచేసి రాముడు భూములు కాపాడండి. ఇప్పుడు మేము కడుతూ ఉన్న కన్స్ట్రక్షన్ ఆపాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే కంటెంప్ట్ ఫైల్ అయ్యింది కోర్టులో కంటెంప్ట్ కేసు ఉంది. కంటెంప్ట్ లో వాళ్ళు మేము ఏమి చేయకుండా ఉండాలి కదా. కంటెంప్ట్ ఉంది కదా. కంటెంప్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫేవరబుల్ వస్తే వాళ్ళు తీసుకోవాలి. కానీ రాత్రే పగలే ఇలా భూముల్లో వచ్చి కట్టేస్తూ ఉంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టి ఆదివాసులు అని చెప్తూ ఎన్ని ఉన్నాయో ఎంక్వైరీ చేయించండి. మేమంతా చూస్తూ ఊరుకోవాలా? రామభక్తులందరూ వచ్చారు. మేము వస్తూ ఉంటే బయట వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. ఈ భద్రాచలం భూముల కబ్జా విషయంపై స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఎండోమెంట్ అధికారులు ఫిర్యాదు చేసినా అటు అల్లూరు జిల్లా యంత్రాంగం కూడా పట్టించుకోలేదు. అయితే ఈ భూ కబ్జా వ్యవహారంలో వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం కనుసన్నల్లోనే రామాలయ భూములను ఆక్రమించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భూముల ఆక్రమణపై భక్తులు మండిపడుతున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం, తెలంగాణలోని రేవంత్ సర్కార్ కబ్జా కోరులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.